కళ్యాణానికి. థ్యాంక్ యూ. శివాని గారు. హలో. శివాని గారు హియర్. హాయ్ కళ్యాణ్. మీరు సింగర్ కూడా కదా, అవునండి. ఈ సినిమాలో ఏమైనా పాట పాడారు? లేదండి, నాకు అవకాశం ఇవ్వలేదండి. అడగండి, వాళ్ళిద్దరిని అడగండి, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. ఇప్పుడు పాడాలని కదా అది కాదా? ఇప్పుడు ఏమైనా ఫ్యాన్స్ కోసం? ఫోన్లేండి, కనీసం ఆప్షన్ అన్నా ఇచ్చారు. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగున పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రే గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే, యదు కుమారుడే లేని వేళలు వెతలు రగిలెనే రాధ గుండెలు పాపం రాధా. మీలాగే మీ వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమాలో సుహాస్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్స్ ని ఎక్కువ ఎంజాయ్ చేశారా, రొమాంటిక్ సీన్స్ ని ఎంజాయ్ చేశారా? అన్ని సీన్స్ అండి, ఇంకా చాలా ఇంటెన్స్ సీన్స్ కూడా ఉంటాయి. సో అన్ని సీన్స్ అంత రైటింగ్ చాలా బాగా రాశారండి డైరెక్టర్. సో అది మేము చాలా సీరియస్గా తీసుకొని రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేసాము అండ్ అలా వచ్చింది పర్ఫార్మెన్స్. సో ఆల్ సీన్స్ ఒక్కటి అని లేదు, చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి నాకు. ఓకే, సుహాసన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఫిబ్రవరి అనేది మీకు ఒక లక్కీ మంత్ అనుకోవచ్చా? అంటే ప్రీవియస్గా రిలీజ్ చేసిన పద్మభూషణ్ అదే మంత్లో రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి, ఎల్డర్ ఆడియన్స్ నుంచి. సో ఈ సినిమాకి ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగుంటుంది అనుకుంటున్నారు? అందరి ఆడియన్స్ నుంచి ఉంటుందండి, అందరికీ ఖచ్చితంగా నచ్చింది, దాంట్లో డౌట్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్. మాస్ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఈ సినిమా? గట్టిగా కనెక్ట్ అవుతుందండి, చాలా గట్టిగా కనెక్ట్ అవుతుంది. ఆల్ ద డౌట్ లేదు. సూపర్. ఆన్ దిస్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ. ఐ థింక్ మనం స్క్రీన్ టైం కూడా అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. సో మరి కొద్ది రోజుల్లో మాత్రమే మనకి థియేటర్స్లో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ వచ్చేస్తుంది విత్ లాడ్ ఆఫ్ ఎలిమెంట్స్, లాడ్ ఆఫ్ ఇమోషన్స్. సో మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి మూవీని. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.